ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 79. నువ్వు తలుచుకుంటే కలనేంటి చంద్రమండలాన్ని కూడా భూమి మీదకి దించగలవు, అంత పవర్ ఉంది నీకు అని నవ్వుతాడు కృష్ణ. అంత పవర్ ఉంటే నీ ప్రాణాన్నే కాపాడుకుని నా దగ్గర దాచేసేదాన్ని కృష్ణ అని మనసులో బాధగా అనుకుంటుంది. రాధమ్మ సారీ. ఎందుకు? వద్దు అన్న కొరికేసాను. ఫస్ట్ టైం కదా, కంట్రోల్ మిస్ అయ్యాను. నీలో బ్యాడ్ బాయ్ ఉన్నాడని ఇప్పుడే తెలిసింది అయ్యా. నీ దగ్గరే ఆ బ్యాడ్ బాయ్ కనిపిస్తాడు, ఎందుకంటే నేను నీకు మాత్రమే సొంతం కాబట్టి. చిన్నగా నవ్వుతుంది రాధిక. రాధమ్మ, ఏంటి వాయిస్ లో గారం పెరిగింది? మొదలెడదామా? ఏంటి అప్పుడేనా? నువ్వు చాలా పవర్ఫుల్ ఉమెన్వి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎంత పవర్ఫుల్ అయినా కాస్త గ్యాప్ ఇవ్వాలి కిట్టయ్యా. ఇచ్చాను కదా. ఏంటి 10 మినిట్స్ దా ఎక్కువ ఇచ్చానా? అయితే ఈసారి 5 మినిట్స్ గ్యాప్ మాత్రమే ఇస్తాను. కృష్ణ మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది రాధిక. ఆమె ఫేస్ చూస్తున్న కృష్ణకి ఇంకొంచెం కోరిక పుట్టి ఇద్దరు మీదకి బెడ్షీట్ లాగేస్తాడు. తెల్లార్లు కృష్ణ దూకుడికి రాధిక ఒళ్ళు పంటిగాటితో అల్లాడిపోతుంది. కానీ అది ఒక మధురమైన రాత్రి ఇచ్చిన బహుమతిగా ఆ ఇష్టమైన కష్టాన్ని కూడా మర్చిపోతుంది రాధిక. ఉదయం 4 గంటలకి ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ కి ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరుగుతారు. ఈ టైంలో ఎవరు కృష్ణ? వాచ్మెన్ ఏమో చూస్తానుండు. వద్దు, ముందు డ్రెస్ వేసుకున్నాక డోర్ ఓపెన్ చేయి. సరే అని ఇద్దరు డ్రెస్ వేసుకున్నాక డోర్ ఓపెన్ చేస్తాడు కృష్ణ. ఎదురుగా ఎవరూ లేకపోవడంతో బయటకు వచ్చిన అతన్ని వెనక నుండి రాడ్ తో కొడతాడు విల్సన్. నొప్పికి కృష్ణ అరుపుతో పాటు రక్తం కూడా బయటకు వస్తే కృష్ణ అరుపుకి బయటకు పరిగెత్తిన రాధిక కింద పడిపోయిన భర్తను చూసి గుండె ఆగిపోయినట్టు పరిగెడుతుంది. కృష్ణ అని అతని ఒళ్ళోకి తీసుకుని ఏడుస్తూ తెల్లటి చీర రక్తంతో ఎర్రగా తడుస్తుంటే రాధిక ముందుకు వచ్చి ఆమె తల మీద కొడుతుంది రీమా. అంతే, రక్తం బొట్లు బొట్లుగా కారుతూ ఒడిలో ఉన్న కృష్ణ మీదకి పడిపోతుంది. మెల్లిగా కళ్ళు తెరిచిన రాధిక తలనొప్పి నరకం చూపిస్తుంటే ఎదురుగా మసకగా కనిపిస్తున్న వ్యక్తిని పోల్చుకోవడానికి ట్రై చేస్తుంది. విల్సన్ వంక చూసి ఎవరో అర్థం కాక చూపు పక్కకు తిప్పి రీమాని చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది. హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? ఓ సారీ, నేనే నీ పగలగొట్టి నేనే ఎలా ఉన్నావు అని అడుగుతుంటే సిల్లీగా ఉంది కదా. పోనీ నొప్పి ఎలా ఉంది? ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుందని పళ్ళు బిగబట్టి అడుగుతుంది. నోట్లో నుండి మాట రావడానికి కష్టంగా ఉన్న ఆవేశం తన్నుకుంటూ రావడంతో ఇరిగి దానిలాగా దొంగ దెబ్బతిం కాదే బజారు. దమ్ముంటే నా ముందుకు వచ్చి ఇదే మాట అడగాలి, అప్పుడు నేనేంటో చూపించదాన్ని. ఏం కూసావే అని రీమా ముందుకు వెళ్తుంటే ఆమెను ఆపిన విల్సన్, చూడు రాధిక, నిన్ను ఎదుర్కొనే ధైర్యం తెగింపు తనకి లేవని నీకు తెలుసు కదా, ఇంకా ఎందుకు ఈ ఎనర్జీ వేస్ట్ చేసుకునే మాటలు. ఇప్పుడు నువ్వు ఉండాల్సింది రీమా ధైర్యం గురించి కాదు, కొన్ని గంటల క్రితం తాళి కట్టిన నీ భర్తని. కృష్ణ అని కంగారుగా చుట్టూ చూసిన ఆమెకి దూరంగా ఎవరో కృష్ణని కోరుతున్నట్టు కనిపించారే. నా కొడక, నా భర్తను ఏదైనా జరిగితే నేను ముక్కలు ముక్కలుగా నరుకుతానని నరాలు తెగిపోయేలా అరుస్తుంది. ఆమె అరుపుకి రక్తం పోగుతుంటే ప్రత్యక్ష నరమే కనిపిస్తుంది. అతని ఫేస్ చూసింది రాధిక. గౌతమ్ అంటుంది షాక్ గా. ఎస్, నేనే రాధికని వంకరగా నవ్వుతూ కృష్ణ గుండెల మీద కాలు పెట్టి, వీడి గుండెల మీద స్నానం కోసమే కదా నువ్వు వీడేం చెప్పినా చేసావు, చివరికి సీక్రెట్ పెళ్లి ఫస్ట్ నైట్ కూడా కానించేసావు. ఏముంది వీడి దగ్గర? అందం, ఆస్తి, చదువు. ఎక్కడ నాలో 1% లేని వాడి కోసం నన్ను రిజెక్ట్ చేస్తావా? ఏం చూసావే, నేను మగాన్ని కాదు, రావే ఇప్పుడు నీ శరీరం మీద నా మొత్తం చూపిస్తాను అని అంటాను అనుకున్నావా? నో నో బేబీ, నీ కట్లు విప్పడం నాకు చాలా ప్రమాదకరం. అందుకే నువ్వు వీడిని తిట్టినా ఓకే, కానీ నాకు దక్కని నువ్వు వీడికి దక్కేసావు. మీ మధ్య ఎలాంటి బంధం లేనప్పుడు చంపితే మజా ఏముంటుంది? ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, కాపురం కూడా చేశారు. సో చాలా లైఫ్ ఇమాజిన్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీ ప్రాణాలు పోతే ఆ మజానే వేరని వంకరగా నవ్వుతాడు గౌతమ్. కృష్ణ ప్రాణఖండం కోసం ఆలోచించిన రాధిక తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకున్న విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంది. ఇప్పుడు అదే తామిద్దరి పాలిట శాపమైంది అని నిస్సహాయంగా అనుకుంటుంది. ఏంటి బేబీ, క్లోజ్ చేద్దామా అని రాధికతో అంటున్న గౌతమ్ మాటలకి వెయిట్, మీ ఇద్దరు పగ తనకి తెలుసు. నేనెందుకు ఇక్కడ ఉన్నానో తెలియాలి కదా గౌతమ్. విల్సన్ మాటలకి ఓకే, క్యారీ ఆన్ అని పక్కనే కూర్చుంటాడు. కానీ కృష్ణ గుండెల మీద కాలు మాత్రం చేయదు. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? విల్సన్ కనుక చూసినానికి అతనెవరో అర్థం కాదు. నేనెవరో నీకు తెలియదు బేబీ, నువ్వు నాకు బాగా తెలుసు. ఎవడరా నువ్వు? వావ్, రెస్పెక్ట్ అదిరిపోయింది అని నవ్వి, నువ్వు జైల్లో వేయించిన షాన్ నా కొడుకు. నువ్వు చేసిన 2 తప్పులు ఏంటో తెలుసా? ఒకటి, నా కొడుకుని జైల్లో వేయించడం. 2, నన్ను తక్కువ అంచనా వేయడం. చేతగాని తన నీ నుండే నీ కొడుకు వారసత్వంగా వచ్చింది ఆ ముసలి లక్క. ఫాక్స్ చాలా తెలివిగా ఉంటాయి బేబీ, అది తెలివి కాదురా, జిత్తులు మారిన వేషాలు వేయడం అంటారు. ఇలా మమ్మల్ని లాక్ చేసి దొంగ దెబ్బ తీసి నువ్వేదో ఉత్తమిళ్ళ మాట్లాడుతున్నావు. అదేదో మా ఒంటి మీద దెబ్బ పడకుండా నా ముందుకు రావచ్చుగా. రాలేవు. ఎందుకో తెలుసా? నేను కరాటాలో బ్లాక్ బెల్ట్ అన్న విషయం మీ అందరికి తెలుసు కాబట్టి భయపడి పిరికి వేషాలు వేస్తున్నారు. అదిగో వాడు. ఇది నన్ను చంపగలరేమో, కానీ ఏదో ఒక రోజు రావడం మిమ్మల్ని పట్టుకుంటాడు. నిజం తెలిసాక మీకు నరకం చూపిస్తాడని ఆవేశంగా అంటుంది.
ఈ చావు కారణం మేమే అని తెలియకుండా రాణాని మేనేజ్ చేయగలం, కానీ ఇప్పుడు నీ చావు కళ్ళారా చూడ నీవు. నా కొడుకు ఆల్రెడీ బయటకు వచ్చేసాడు బేబీ అని నవ్వుతూ షాన్ కొడుకుని పిలుస్తాడు. వాడు రాధిక దగ్గరకు వస్తూ, ఏంటి డాడీ ఇది, నేను దాన్ని టేస్ట్ చేయాలంటే ఇలా బ్లడ్ వచ్చేలా కొట్టారు, ఇప్పుడు దాన్ని ముట్టుకుంటే చిరాకేస్తుంది. షాన్ అన్న గౌతమ్ మాటలకి, ఇట్స్ ఓకే బ్రో, వద్దు, నేను టేస్ట్ చేయను, యూ క్యారీ ఆన్. ఆల్రెడీ వీడు దాన్ని ముట్టుకున్నాడు, సో అది ఎంగిల్ విస్తర్తో సమానం, నాకు కావాల్సింది తన చావు మాత్రమే అంటున్న గౌతమ్ మాటలకి అతని గొంతు పట్టుకుంటాడు కృష్ణ. ఊహించని ఆ చర్యకి గౌతమ్ షాక్ అయితే రాధిక కృష్ణ అని అరుస్తుంది. నా పెళ్ళాం మీద చేయి పెడితే కుక్కల ప్రాణాలు తోటలోనే మట్టిలో కలిపేస్తాను అరుస్తాడు కృష్ణ. కృష్ణ వాడిని వదలకు, వీడిక్కడే చేస్తాడు, వీడి చావు నీకు చూపిస్తాడని గౌతమ్ గుండెల మీద తంతాడు కృష్ణ. వాడు వెళ్లి రాళ్లలో పడగానే తలకి వెన్నులోకి రాళ్లు గుచ్చుకొని పడిపోయిన వాడు లేవడు. రీమా ఒకంత భయపడినా షాన్ గౌతమ్ లేవట్లేదు, ఏదో ఒకటి చెయ్యి. కోపంగా కృష్ణ మీదకి వెళ్లిన షాన్ అతని మీద గెలవలేకపోతాడు. తలకి తగిలిన దెబ్బతో పాటు గౌతమ్ కొట్టిన దెబ్బలకు బాడీ ఎప్పుడు స్పృహ కోల్పోతుందో తెలియక ఇబ్బంది పడుతుంటే కష్టంగా షాన్ దెబ్బల్ని ఓర్చుకుంటూ పక్కనే చేతికి తగిలిన రాయి తీసి షాన్ తలకి గట్టిగా 4 సార్లు కొడతాడు. విల్సన్ తేరుకునే లోపు షాన్ నేల మీదకి జారిపోతాడు. రీమా రాధిక వైపు కన్నులు పెట్టి కృష్ణని ఆపాలని చూస్తుంది. దూరం జరగవే, లేకపోతే ఆడదానమని కూడా చూడను. ఈ రోజు మీ ఇద్దరు చావు చూడకుండా ఎవరిని వదలను అని రీమా పంతంగా అని రాధిక ముందు నేల మీద షూట్ చేస్తుంది. రాధమ్మ అని భయపడిన కృష్ణని విల్సన్ మనుషులు పట్టుకుంటే చలనం లేకుండా పడిన కొడుకుని చూసి విల్సన్ కృష్ణ రక్తపు ముద్దయ్యేలా కొడతాడు. వద్దు అని రాధిక ఎంత అరిచినా కృష్ణ స్పృహ కోల్పోతూ ఐఎమ్ సారీ రాధమ్మ అని చివరిగా రాధిక ఏడుపుని చూస్తూ కళ్ళు మూసేస్తాడు. నో అని అరుస్తుంది రాధిక. వాడు బ్రతికున్నాడు రీమా, అయినా ఇది భర్త చచ్చిందల్లా చావాలి, నువ్వు స్టార్ట్ చేయి. హే రాధిక, ఈ ప్రపంచంలో పెళ్లికి, శోభనం, విధవడం, నెక్స్ట్ చావడం ఒక్క రాత్రిలో జరిగిన ఆడదానివి నువ్వేనేమో, అది కూడా అన్నిటికీ ఒకే తెల్ల చీరలో అని వంకరగా నవ్వుతూ ముందు రాధిక బొట్టు చెరిపేస్తుంది. నువ్వు దీనికి నేను ఇచ్చే ఆన్సర్ నీ ఊహకు కూడా అందదు రీమా. నీ ఆన్సర్ తర్వాత నీ చెంపదెబ్బ నా ఆన్సర్ ఇవ్వనివ్వు అని ఆమె గాజులు పగలగొట్టి కాలికున్న మెట్టెలు పీకేసి చివరిగా కృష్ణ వేసిన తాళి నల్లపూసలు తెంపేస్తుంది. ఈలోగా కృష్ణ మెల్లిగా కదలడంతో అతని తల మీద చివరి దెబ్బ వేస్తాడు విల్సన్. ఇద్దరు కొనుగుపిడితో ఉన్నారని అర్థమయ్యాక హైవే మీద ఇద్దరిని వేరే వేరే ప్లేసెస్ లో పడేసి రాధిక కార్ని కూడా ఆమెను పడేసిన కొద్ది దూరంలోనే బాగా డ్యామేజ్ చేసి పడేస్తారు. కృష్ణ రాధిక ఇద్దరు బ్రతకాలి అని వాళ్ళ మనసు చేస్తున్న ఘోషకి ప్రాణం నిలబడటానికి ఏ ఆస్కారం లేక రోడ్ మీద పడిపోయి ఉంటారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, మళ్ళీ స్టార్ట్ చేశారని. కొంతమంది డైలీ ఇవ్వండి అన్నారు, కొంతమంది ఏమో అర్థం చేసుకొని మీ రీజన్స్ మీకు ఉంటాయి సిస్టర్, కాకపోతే కొంచెం పెద్దది ఇవ్వమని అంటున్నారు. బికాజ్ నేను యూట్యూబ్ లో ఒకటి ఏంటి అంటే, మీకు పెద్దది కావాలంటే నేను ప్రతి లిపిలో 2 ఎపిసోడ్స్ యాడ్ చేయాలి. అక్కడ ఒక ఎపిసోడ్ రాస్తే అయిపోతుంది పర్ డేకి. అని మీకు నేను 2 రోజులు కలిపి ఒక్క అప్డేట్ లోనే ఇస్తున్నాను. ఆ డ్యూరేషన్ అనేది సరిపోవాలి అంటే నేను ఎక్కువ రాయాలి, బట్ నేను ఎక్కువ రాసే అవకాశం లేదబ్బా. నేను ఆల్రెడీ అదేగా చెప్పింది, నా వల్ల కావట్లేదు, కొంచెం టైం ఇవ్వండి. నేను డ్యూరేషన్ పెంచడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇచ్చిన అప్డేట్ ని కొంచెం లైక్ చేసి, ఫాలో చేసి, మీరు షేర్ చేస్తే వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి అబ్బా. అది కూడా నా వైపు నుంచి ఆలోచించండి. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, డెఫినెట్ గా వీడియోస్ ఆపను. వీక్ లో 6 days అనేవి ఖచ్చితంగా ఆపను. ఏదన్నా బై మిస్టేక్ ఆపినా ఆ పక్క రోజు యాడ్ చేసేసి ఇచ్చేసేస్తాను అనమాట. ఓకే, 1 రోజు 2 రోజులు మహా అయితే. సండే అసలు ఇంపాసిబుల్ అనుకోండి, సండే తీసేసేయండి, అసలు సండే విషయానికి రావద్దు. మిగతా 6 days మీకు వీడియోస్ ఉంటాయి. సండే వేరే ఏదైనా స్టోరీ ప్లాన్ చేయాలన్నా నాకు పాసిబిలిటీ ఉన్నా కానీ చేయలేను. ఎందుకంటే ఈ ఒకటే స్టోరీ మీద ఎక్కువ ఎపిసోడ్ రాయాలంటే స్ట్రెస్ అయిపోతున్నాను అబ్బా. కొంచెం నా సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకోండి. డిఫరెంట్ గా రాస్తానే కదా నాకు కూడా అట్లీస్ట్ వ్యూస్ అనేది ఉంటుంది, ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నా సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. నీకు ఐ విల్ ప్రామిస్ యూ, డెఫినెట్ గా డే బై డే వీడియోస్ ఆగవు. 2 ఛానల్స్ లో డైలీ ఏదో ఒక ఛానల్ వీడియోస్ వస్తాయి, ఓకేనా. టాటా.